రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకుల్లాగా కనబడుతున్నాడు. ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టింది. అధికారం కట్టబెట్టిన తర్వాత 6 నెలలు 7 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఉద్యోగాల కల్పన, వెల్ఫేర్ యాక్టివిటీ, పేదలకు ఇళ్ల పట్టాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, పెన్షన్లు పెంచులు, కళ్యాణ లక్ష్మికుల బంగారం ఇచ్చులు అన్నీ ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప. ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చిన భ్రమపడ్డరు, సంతోషపడరు. కానీ ఇవాళ 7-8 నెలలు గడవక ముందే హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్నారు డ్రామా. ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు. చాలా మంది సంఘ సంస్కర్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, సమాజ హితం కోరేవాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమపడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జేజేలు కూడా పలికింది. నేను దేవనే చెప్పిన, ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజు చెప్పిన ఇది డ్రామా తప్ప ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు, ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పాను. ఇదో డ్రామా అని చెప్పినాడు. నా మీద చాలా మంది విరుచుకపడ్డారు. నేను ఆ రోజు అడిగినా, అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఎల్ అయితే మీరు చెప్తా ఉన్నారో, ఏ బఫర్ జోన్లలో ఇల్లు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా, నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు, అవి ప్రైవేటు భూములు. ఆనాడు వ్యవసాయం చేసుకునేవాడు చెర్లకి నీళ్లు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. చెరువు కింద గుంటడి వ్యవసాయం లేదు, చెర్లా గుంటడి వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు. ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది. కానీ అలా 20 కోట్లకు 10 కోట్లకు ఎకరం వెళ్ళినాడు. వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి, మా పట్టా భూమి కదా అని చెప్పి అనుకున్నారు. అనేక చెర్లల్లో, కుంటలల్లో ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి, ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండు. ఇవాళ మీ అధికారులు, ఆనాడున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, ఇవన్నీ కూడా భాజపా పేదవాళ్ళు, ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకునే వాళ్ళు, ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్లు వేసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇల్లు కూల కొట్టద్దని చెప్పినాడు. చాలా మంది రాజేంద్ర గారు ప్రగతి నాటుకుంటుందని చెప్పి బాధ. కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది. నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు, ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పుడు కూడా కనికరం లేకుండా శత్రు దేశాల సైన్యాలు మన మీద దాడి చేసినప్పుడు ఎంత శత్రుపూర్తంగా వ్యవహరిస్తారు. ఇక్కడ గగన్పాడలో కొట్టి ఉంటుంది, దాని పక్కకు చెరువు ఉంటుంది. ఇలా ఆ చెరువులో ఒక మైనార్టీ లేడీ, నా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా, నేను వాటర్ ప్యాకెట్లు అమ్ముకుని బతకలేయా, నా సొంత భూమి కాదు ఇది ఎన్నడూ మేము నీళ్లు చూడలేదు, ఇది ఎన్నడూ చెరువు భూమి అని చెప్పలేదు మాకు, మీరు టైం ఇస్తే సామాన్లు తీసుకుంటా అని చెప్పింది. కానీ ఎక్కడ కూడా కనికరించకుండా తొక్కేసి ఇలా ఎక్కడ కూడా నేను ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడే జొన్నల బండ అని చెప్పి పాత అలవాళ్ళు గురించారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. అయ్యా నేను ఇక్కడే పుట్టినా, మా తాతల కాలం నాడు 100 ఏళ్ల క్రితమో 120 ఏళ్ల క్రితమో ఈ జొన్నల బండ కాడికి వచ్చి బండ కొట్టుకొని బతికింది. ఈ భూమి సర్ప్లస్ ల్యాండ్ అని చెప్పిండు. మాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ గుడిసెలు వేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు ఈ పట్టాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు 70 ఏళ్ళు అవుతుంది సార్, మేము 78 ఏళ్ళు అవుతుంది. ఇవాళ వచ్చి మార్కింగ్ చేసి మా ఇల్లు కూలగొడతా అంటున్నారని చెప్పి వాళ్ళు 4 రోజుల నుంచి పొయ్యి మీద కూలబెట్టలేదు. ఇలా కూలి పనిపోతలేదు. ఎందుకంటే శనివారం వస్తే, ఆదివారం వస్తే, ఎప్పుడు డోజర్లు వస్తాయో, ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు దౌర్జన్యం చేసి మా ఇల్లు కూలగొడతారని చెప్పారు. ఇదంతా చెరువులలో ఉన్న కథ మాత్రమే అనుకున్నాం. కానీ ఇలా మూసీ నది ప్రక్షాళన అని చెప్పి పెట్టాడు. సంతోషం.
నీ మూసిని గంగా నదిలోకి చేస్తాడు మాకేం బాగుంది. నువ్వు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఎక్కడో తెచ్చి చేస్తాడు మాకు అభ్యంతరం, మాకేం అభ్యంతరం. కానీ ఇవాళ ఇక్కడ మారుతి నగర్, ఇది మారుతి నగర్, ఫణిగిరి, చైతన్యపూరి, ఇవాళ కొత్తపేట, ఇవన్నీ కూడా 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడ లేఅవుట్లు చేసి భూములు అమ్మితే ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు, ఆనాడు ఈ భూములు కొనుక్కునే వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఇవాళకి కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటే ఇవాళకి కూడా ఇవాళ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఉన్నారు పెద్ద మనుషులు. వాళ్ళు అంటున్న మాట, సార్ ఇక్కడ మేము 10 ఇళ్లలో పనిచేసి బతికే వాళ్ళం, మేము ఇక్కడ పోయి పళ్ళు అమ్ముకుంటాం, మేము మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడ వేస్తారు సార్? మా బిల్డింగ్లు చూడండి, వాళ్ళు బిల్డింగ్ చూడండి, ఒక్కొక్క బిల్డింగ్ ఎలా అపార్ట్మెంట్ 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాం అన్నాడు, 70 లక్షలు పెట్టి కొనుక్కున్నాం అన్నాడు, మీరు 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్నామని వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఇవాళ మూసీలో వాళ్ళ అధికారులు వచ్చి 100 మంది పోలీసులు, ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే వాళ్ళైతే రావాలి, కూర్చోబెట్టాలి, మీకు ఇది పని చేస్తా అనుకుంటున్నాం, మరి మీరు సహకరిస్తారా? మీది 100 రూపాయల వస్తువు ఉంది, మేము 110 రూపాయలు ఇస్తాం, 150 రూపాయలు ఇస్తాం, మీ ఉపాధి భంగం కలగకుండా చేస్తాం, మీ ఇల్లుకు భంగం కలగకుండా చేస్తాం చెప్తాం. కానీ ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇవాళ ఆ మూసి 60 ఫీట్ల ఎత్తులో ఇల్లు ఇక్కడ ఏనాడు ఒక 50-70 ఏళ్ల చరిత్రలో ఏనాడు కూడా నా చైతన్యపురిలో, ఏనాడు కూడా నా కొత్తపేటలో ఒక చుక్క నీళ్ళు వచ్చిన పాపాన పోలేదు. మీరు ఎలా అంటే పరిగట్టుకొని కంట్లో పెట్టుకొని పేదల జీవితాల్లో పేదల కడుపులు కొట్టే దుర్మార్గమైన పనికి ఒడిగట్టదలుచుకున్నారా? ఇవాళ మీరు మాట్లాడదలుచుకున్నారా? నేను ఇక్కడ వచ్చి గంట అవుతుంది, నేను ఎంపీని ఇక్కడ, మా కార్పొరేటర్ నేను ఇక్కడ వీళ్ళు వచ్చి ఏంటని అడిగితే మీకేం చెప్పాల్సి అక్కర్లేదు, ప్రజలే మాకు సహకరిస్తుందని చెప్పే మాటలు ఎంత నంగనాచి మాటలు మనకు అర్థం కావాలి. ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను ఈ సందర్భంగా విన్నవిస్తాను. ఇవాళ హైదరాబాద్ నగరంలో బస్తీలు ఎవరైతే నివసిస్తున్నారో ఆ బస్తీలలో ప్రజలకు కంటి మీద కురుకు లేదు. వాళ్ళంతా 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం కన్న గడ్డలు వదిలిపెట్టి, కనిపించిన అమ్మానాన్ని వదిలిపెట్టి, కన్న పిల్లలు వేసుకొని ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉన్నారు. ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిర్మాణమైంది. వాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి నంగనాచి మాటలు చెప్పి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొడుతున్నారు. ప్రజలారా ఆలోచించమని చెప్పుకున్నారు. ఇది వాళ్ళ బతుకైతే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు, ఈ 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు వీళ్ళ ఇల్లు వీళ్ళు చూస్తాను. బ్రహ్మాండమైన కాలనీలు ఈ 3 కోట్ల ఇల్లు తీసుకొని నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు మాకు? ఎవడు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి, నీ మాటలు నమ్మినటువంటి నీ నంగరాజు మాటలు నమ్మిన కర్మానికి ఇవాళ మా కళ్ళల్లో నీళ్లు సురులు తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా పొయ్యి మీద కుండ పెట్టట్లేదు, ఎక్కడ కూడా ఇవాళ ప్రశాంతత లేదు. శనివారం వచ్చింది, ఆదివారం వచ్చిందంటే ఇవాళ డ్యూటీకి పోకుండా ఇళ్లలో కాపలేసుకునే పరిస్థితి కారణం మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవాళ నువ్వు నీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అధికారం ఇవ్వలే. నీకంటే ముందు ముఖ్యమంత్రి ఉన్నారు, నీకంటే ముందు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవాళ నీవు చట్టం మీద నమ్మకం లేదు నీకు, కోర్టుల మీద నమ్మకం లేదు నీకు, జడ్జీల మీద నమ్మకం లేదు. దొంగల్లాగా వచ్చి శనివారం ఆదివారం వచ్చి మా ఇల్లు కూలగొడతా అంటే ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి, కేర్ఫుల్ గా ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ అబ్బ జాగిరి కాదు, ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీని మీద నివేదించే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే 1,00,000 మందితో నీ చుట్టుముట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఈ అధికారులు కూడా బాసులు ఆదేశించాలని చెప్పి ప్రజల కన్నీళ్లను పట్టించుకోకుండా, ప్రజల వేదన వినకుండా, ప్రజల కోస పట్టించుకోకుండా మీరు దుర్మార్గంగా వ్యవస్థ కేర్ఫుల్ ఉండండి, జైల్లోకి పోతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని. గతంలో ఇట్లాంటి మూర్ఖం పనిచేసిన జైలు పాలైనరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఇట్లాంటి మూర్ఖం పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ జైలు పాలైనరు, ఇవాళ ఇక్కడ కూడా జైలు పాలైనరు. మీరు కూడా బాసుల ఆదేశాలని చెప్పి ప్రజలను పట్టించుకోకపోతే, ప్రజలతో మాట్లాడకపోతే, ఇక్కడ నేను ఎంపీలు ఉన్నా, ఇక్కడ ఓ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నారు, ఇక్కడ నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే మాతో మాట్లాడు, ప్రజల పక్షాన మాట్లాడదాం, కూర్చుందాం. కానీ నువ్వు నిజాం కాలంలో రజాకారులాగా మా పేదల మీద, మా మధ్యతర ప్రజల మీద దాడి చేస్తా అంటే కేర్ఫుల్ ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇది నువ్వు అనుకుంటున్నావు ఇట్లా మాట్లాడతారు పోతారు ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నావు. మస్తు మంది చూసినాం. కేసీఆర్ కూడా గిట్లే అనుకున్నాడు. 6 ఏళ్లకు అర్థమైపోయింది కేసీఆర్ నైజం. పట్టుబట్టి జట్టు కట్టి బొంద పెడితే పాతాళం పోయింది. ఇవాళ నిన్ను కూడా పాతాళంలో పంపుతా, గుర్తుపెట్టుకో. నీ జాగిరి కాదు, కొనుక్కుంటే దొరికిన ముఖ్యమంత్రి పదవి కాదు నీది, కొనుక్కుంటే వచ్చిన ముఖ్యమంత్రి పదవి కాదు నీది, అడుక్కుంటే వచ్చింది కాదు, నీ అమిత్ షా వచ్చింది కాదు. మా తెలంగాణ ప్రజలు
ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ముఖ్యమంత్రి చేతిలో కూర్చొని ఇవాళ ఏ ప్రజలైతే నీకు అధికారాన్ని కట్టబెట్టిందో, ఏ ప్రజలైతే నీకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిందో ప్రజల మీదనే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తాను. భారతీయ జనతా పార్టీ నిన్న మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసిండు. ఏం చేస్తున్నావు మీ రేవంత్ రెడ్డి గారు డ్రామాలు నడవని చెప్పి మా కిషన్ రెడ్డి గారు చెప్పిండు. భారతీయ జనతా పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోదు. ప్రజల దుఃఖాన్ని, ప్రజల ఆవేదాన్ని తప్పకుండా కేంద్రానికి కూడా నివేదించే ప్రయత్నం చేస్తాం. కోర్టు మెట్లెక్కుతాం. కోర్టు మీద మాకు విశ్వాసం ఉంది. తప్పకుండా అడ్డుకొని తింటామని చెప్పి హెచ్చరిస్తాం. ప్రయత్నం కాదన్న దీన్ని ఆపాలి. ఎవరు రాబోతు మీరు కేసు ఇయ్యండి, మీ వెనకాల మేము 100 మంది సంతకాలు పెడతాము. మీతో మాట్లాడుతానన్నా ఒక్క నిమిషం, మీతో ఒక్క నిమిషం అయిపోగానే మీతో ఇవాళ అధికారుల్ని, పోలీసుల్ని కోరుతున్నా, మీరు పిచ్చిగా మా ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి దొంగల్లాగా వచ్చేటువంటి రెవెన్యూ అధికారులను సహకరిస్తా అంటే మాత్రం మంచిది కాదు. మీరు అర్థం చేసుకోమని చెప్తాం. మేము చట్టం మీద నమ్మకం ఉన్న వాళ్ళం, బాధ్యత కలిగిన పౌరులుగా మేము చెప్తా ఉన్నాం. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు అని ఉంటే మాతో మాట్లాడండి, మీ ఆఫీసులో పిలవండి, మా కలెక్టర్లో వస్తాం. ప్రతి కాలనీలో పాలక మండలి ఉంటాయి, అపార్ట్మెంట్లలో పాలక మండలి ఉంటాయి. పిలవండి. మీరు మాకు ఎట్లా వచ్చినాయో, మా కథ ఏందో, మా పత్రాలను మీకు చూపిస్తాం, మా ఇళ్ళ విలువ ఏందో చూపిస్తాం. మాకేందో మీరు ఏం మాట్లాడుతున్నారు. కానీ ఒకటి ఇక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాట అంటే, ఒక్కలం కూడా సస్తే ఇక్కడే సస్తం, ఇక్కడే మమ్మల్ని బొందపెట్టమనండి, కానీ ఖాళీ చేసే ప్రసక్తి లేదు. మా మీద పోలీసు వాళ్ళు వస్తారా, మా మీద డోజర్లు వస్తాయా, కానీ మేము మాత్రం ఇక్కడ వెళ్ళిపోమని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్న మాట. వాళ్ళకి శరం ఉంటే సోలుంటే అర్థం కావాలని చెప్పి నేను కోరుతాను. మూసిన నువ్వు అంటున్నా హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు జీతాలు లేవు. 6 నెలల నుంచి సర్పంచ్లుగా ఉన్న వాళ్ళు ఊళ్ళలో పనిచేస్తే పైసలు లేవాడా? జీతాలు లేవు మా మున్సిపల్ స్టాఫ్కి, జీతాలు లేవు మా గ్రామ పంచాయతీ సిబ్బందికి, మందులు లేవు ఇలా జిహెచ్ఎంసీలలో పనిచేసిన వాళ్లకు బిల్లులు రాకపోతే బ్యాంకులో కూడబెట్టుకుని బ్యాంకులో అప్పిచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ఎమ్మెల్యేగా సీరియస్ గా పనిచేసావా? ఓ ఎంపీగా సీరియస్ గా పనిచేసావా? ఓ మంత్రిగా పనిచేసే అనుభవం ఉందా? నేను మాజీ ఆర్థిక మంత్రి చెప్తున్నా, నీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అప్పుల ఊపిలో కూరుకుపోయింది. నువ్వు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో నువ్వు డ్రామా వేసి ఏదో మూసి ప్రక్షాళన 1,00,000 కోట్లతో అవి చేస్తాను. డ్రామా ఇది కదా? ఎక్కడి చెప్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? నీతో అయ్యేదేంది? ఎంతో మంది పోయినరు. నువ్వు నిజాం సర్కార్ లాంటి తలకాయ వంచండు బాబు, తలకాయ వంచండు. ఎంతో మంది ముఖ్యమంత్రులు పోయి నువ్వు అల్లొకడివి. నువ్వు కూడా కాలగర్భంలో కలిసిపోతావు. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పేదల కన్నీళ్లతో పేదల జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తాను. ఇంకోటి